కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి శంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. 16 రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి క్లూ కూడా లభించలేదు. అటవీ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సర్చ్ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటలు, కొండలు మరియు దట్టమైన అటవీ ప్రాంతాన్ని డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో జల్లెడ పట్టారు. అయినా పాపకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో అటవీ ప్రాంతం నుంచి రెస్క్యూ బృందాలు వెనక్కి వచ్చేశాయి. పాప ఆచూకీ లభించకపోవడంతో రూట్ మార్చారు పోలీసులు. చిన్నారి జ్ఞానేశ్వర్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే బలమైన అనుమానంతో విచారణ జరుపుతున్నారు. జూన్ 6న పాప మిస్ అయిన రోజున ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ సిగ్నల్స్, అనుమానితుల కాల్ డేటా మరియు చుట్టుపక్కల గ్రామాల సీసీటీవీ ఫుటేజీలను సైబర్ క్రైమ్ విభాగం నిశితంగా విశ్లేషిస్తోంది. మరోవైపు తమ పాప క్షేమంగానే ఉంటుందని, పోలీసులు తీసుకొస్తారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు.